రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ కరెక్టేరా. పథకాలు ఇప్పుడు ఎట్లా బస్సులు ఫ్రీ అయ్యి అందరు ఎగబడుతుర్రు. ఆ, ఆ? ఇప్పుడు పథకాలు అయితే ఒకటి గ్యాస్ ఒకటి చేయలేదు, ఉమ్, ఫ్రీ కరెంట్ చేసిండు. ఉమ్, గ్యాస్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేదు. ఉమ్. ఇక ఆ రాని 2500 వాళ్ళందరూ అప్లై చేసుకోండి వస్తాయని అంటుండు కదా, ఆ. అప్లై చేసిండ్రా మీరు? చేస్తున్నాము, పోతున్నాము, తిరుగుతున్నాము, ఇంకా రాలేదు. ఎందుకు రాలేదని అడగలేదా మీరు? ఎవరిని అడగాలి? మీ సేవలు అడగాలి కదా. అడుగుతున్నాము, ఇడ కాదు అడ కాదంటే అంతటా తిరుగుతున్నాం. మళ్ళీ ఏమంటారు తెలియనప్పుడు? అవుతుంది అవుతుంది అంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫ్రీ అని చెప్పి అందరినీ మభ్య పెడుతున్నాడు అని అంటున్నారు కదా, నిజంగానే అందరు మోసపోతున్నారా మరి ఫ్రీ అనగానే? ఇక మోసపోతున్నాడు. ఇక బస్ అయితే ఫ్రీ పెట్టిండు. మరి ఫ్రీ బస్ ఉంచితే మంచిదా, తీసేస్తే మంచిదా? ఇక మేమైతే ఎప్పటికి రాము. ఇక బస్సు గురించి అంత గౌరవం ఇస్తారా లేదమ్మా? మరి కండక్టర్ అయితే మరి చెత్త అయిపోయినాం మేము. ఇక అందరికి ఫ్రీ అంటే చాలా మంది అంటే వాళ్ళకు కూడా విసుకొస్తుంది కదరా. అవును, అంటే ఫ్రీ బస్సులు పెట్టిన కాడ నుంచి చూసుకున్నట్టయితే పప్పు, ఉప్పు, నూనె, బియ్యం ఇట్లాంటి వాటి మీద రేట్లు పెంచుకుంటూ పోతుండ్రు కదా, మరి పరిస్థితి ఏ విధంగా మారిపోతుంది? సామాన్యులు కూడా తినే సామాన్లు తగ్గిస్తే బెటర్ మనకు ఇవి టికెట్లు పెట్టి కూడా. బస్సులు తీసేస్తే మంచిగా ఉంటుంది. అవును. మరి ఈ రేట్ల విషయంలో మీరేమంటున్నారు? మాకు రేట్లు తగ్గితే బెటరే కదా. ఇక బస్సులలో మేము ఏమి ఊకే పోం కదమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు అన్ని ఏం పెట్టలేడు, మరి ఇప్పుడు పథకాలు పెట్టిండు, మరి అది బాగుందా ఇది బాగుందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఎందుకు పెట్టలేడు? ఫ్రీ పథకాలు పెట్టలేడు కదా. కానీ ఆ పెన్షన్ అవన్నీ పెట్టిండు కదా ఆయన కూడా. ఫ్రీ బస్సు, అవును 200 యూనిట్లు, 500కి గ్యాస్. అవునవును. ఇట్లా ఏడా 500కి ఇస్తున్నాం గ్యాస్. వచ్చిన వాళ్ళకి వస్తుంది.